ప్రశాంతి ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ప్రశాంతి రెడ్డి గారి నిజంగా ఆశ్చర్యం. ఎందుకంటే ఆమె నేను చాలా దగ్గర బంధువులు, చాలామంది తెలియదేమో. వాళ్ళ నాయనమ్మ మా నాయనమ్మ సొంత అక్క చెల్లెళ్ళు, చాలా దగ్గర బంధువు. ఆమె ఎప్పుడు అనుకోండదు నేను ఎమ్మెల్యే అవుతాను. మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులైనప్పుడు, ఈవిడ టీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు అనేక సేవలు, ధార్మిక సేవలు. వచ్చిన నెల రోజుల్లోనే దాదాపు కోవు నియోజకవర్గంలో ఇప్పటిదాకా ఎవరు రాని మెజారిటీ ఎన్నో ఆమె మీద ఆరోపణలు చేశారు. దానికి చేతగానే ఆరోపణలు, దద్దమ్మ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకి ఆమెకు ఇంకా సింపతి వచ్చి ఇంకా ఓట్లు ఒక్క నెల రోజుల్లోనే ఆమె ఆ నియోజకవర్గంలో సుడిగాలే పర్యటన చేసి 50,000 మెజారిటీ గెలిచిందంటే వేమిరెడ్డి కుటుంబం పట్ల ప్రజల్లో ఎంత కమిట్మెంట్ ఉంది, వీళ్ళకి వచ్చి ఆ ప్రజల మీద ఎటువంటి కమిట్మెంట్ ఉంది అనేది అర్థమవుతా ఉంది. ఆ పుట్టినరోజు సందర్భంలో అందరం కూడా కలిసి కేక్ కట్ చేసుకోవటం, ఒక ఆనందాన్ని పంచుకోవటం, ఆమె నిండు 100 ఏళ్ళు ఉండాలని, ఆమె ప్రజాసేవలో ఉండాలని నిరంతరం ఆమెలో ఒక దృక్పథం ఉంది, ఒక ధైర్యం ఉంది. ఎందుకంటే దాదాపు నాకు ఆమె 30 సంవత్సరాలు నాకు బాగా దగ్గర పరిచయం. అటువంటి ఆమె ఇంకా పైకి రావాలని, ఆ కుటుంబం ప్రజల్లో ఉండాలని చెప్పి నేను నమ్మిన సాయిబాబాను కోరుకుంటున్నాను.